ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నేను సెక్రటరీ గారి ఆఫీస్కి పోతే అక్కడ సెక్యూరిటీలు ఏం చేస్తున్నారు అంటే లోపల రాకుండా మేడం ఎవరిని కలవది, మేడంకి ఎవరు కలవద్దు అంటున్నారు. మరి కలవని మేడము కలవని సెక్రటరీ ఏం అవసరం ఉంది? ఆమెను తీసి పడేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా సెక్రటరీ అనే వ్యక్తి నీవు ఐఏఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సెక్రటరీ అనే వ్యక్తి ఏ పేద వ్యక్తి వచ్చినా పరిష్కారం చేస్తావా చేయవా అని థర్డ్ థింగ్. వాళ్ళకి ఇంత ముందు కూర్చోబెట్టుకుని వాళ్ళ సమస్యలు వినే ఓపిక లేకపోతే నువ్వు ఎవరికి సెక్రటరీవి, ఎందుకు సెక్రటరీవి? ఈ రోజు నీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 200-300 కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళు బస్ ఛార్జ్ కట్టుకొని 3 జాగాల బస్సులు దిగి వాళ్ళు రొట్టె కట్టుకొని నీ దగ్గరకు వస్తే నువ్వు కలవకపోతే నువ్వు ప్రధానమంత్రి అనుకుంటున్నావా లేక ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? మేము ఒక్కటే చెప్తున్నాం ఏంటంటే సోషల్ వెల్ఫేరే కాదు, అన్ని హాస్టల్ అన్ని ఈ ట్రైబల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఈ ఆల్ సెక్రటరీల పవర్స్ అన్ని కూడా ఆర్సీఓలకు ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రిన్సిపల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ రోజు కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు పరిష్కారం చేస్తారు కానీ మీది స్థాయి నుంచి కింది స్థాయి వరకు అమలు చేసే ఆర్సీఓ ఎందుకు, ప్రిన్సిపల్ ఎందుకు? పేదవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వస్తే ఆ వాచ్మెన్లతోటి ఆ గేట్ వాచ్ ఏమన్నా సెక్రటరీ ఏమన్నా అయ్యదా, వాళ్ళు అప్పదా? మీద